హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. సారీ దోస్తులు, నిన్న వీడియో పెట్టనందుకు. ఎందుకు అనంటే ఇంట్లో రిలేషన్స్ ఉన్నారన్నమాట. అందుకే వీడియో పెట్టలేకపోయినాం దోస్తులు. కొంచెం ఏమనుకోకుర్రి. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముఖ్యమైన విషయం ఏంటి అనంటే ఇది రియల్ స్టోరీ కాబట్టి మేము రియల్ గానే చేస్తున్నాం దోస్తులు. అసలు ఏమైంది, ఎట్లయింది, ఏంది అనేది చేస్తున్నాము. మీరు ఎన్ని కామెంట్స్ పెట్టినా కూడా ఒకవేళ ఇది రియల్ స్టోరీ కాబట్టి రియల్ గానే చేస్తున్నాము. మీరైతే ఏమనుకోకండి. ఇక దోస్తులు, మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ కొట్టండి, షేర్ చేయర్రి, కామెంట్లు పెట్టుర్రి. ఇక ఈ రోజు వీడియో ఏంటి అనంటే మొగుడు దుబాయ్ పోతే పార్ట్ 41 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి దోస్తులు. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. నేను చెప్పులేసుకోకుండా ఉరికొచ్చినా ఇదేంది ఇంకా అత్తలేదు, అసలు ఏం మాట్లాడుతుంది ఏం కథ, నాకైతే భయమే అయిపాడైతాంది. దీనికి ఏమైంది, అసలు ఏమైంది ఏమైంది శ్వేత, అంత కోపం కొద్దీ ఉన్నావు, ఏమైందే? ఏమవుడు కాదు, అసలు నీకు నేనంటే ఇష్టమా కాదా? ఏందే గట్లడుగుతున్నావు? ఇష్టం లేందే నీతోటి ఉంటున్నానా, నీతోటి మాట్లాడడానికి ట్రై చేస్తున్నానా, నీకోసం పిచ్చోన్ని అవుతున్నా, కనబడతలేదా మళ్ళా కొత్తగా? ఎందుకు అట్లా అడుగుతున్నావు? అసలు ఏమైంది? నా ప్రేమ నీకు అర్థమైతలేదా అనే శ్వేత? అసలు ఏమైందే గింత కోపంగా ఉన్నావు చెప్పు. ఈ రోజున నువ్వు నేనంటే ఇష్టమా లేదా అని అడుగుతున్నావు, నా గురించి నీకు తెలియదా? తెలుసుడని కాదు, నువ్వు ఎన్ని రోజులని ఇంకా నన్ను ఇట్లా చెప్పుకుంటాతో నిన్ను తీసుకుపోతా కడుపుంచుకో అని అంటివి. ఇప్పుడు ఈ కడుపులున్న బేబీ అసలు ఎట్లుంది ఏం కథ అనేది కూడా ఒక్కసారి కూడా హాస్పిటల్లో చూయించుకోలేదు నేను. నేను తీసుకుపోతారా అని అన్నా కదా మొన్ననే. తీసుకుపోతా అనుడే కానీ తీసుకుపోయింది లేదు. పైసలు చూస్తున్నా నిన్ను తీసుకుపోతా అని అనుడు, ఇంత సప్పుడేకుండు. ఏదో మాటలతోటి మరి ఇట్లా బుదరికిస్తున్నావా? లేదంటే నీకు నిజంగా నేనంటే ఇష్టమేనా? నాకు ఏదో ఒకటి తేలిపోవాలి అలా. ఇష్టం లేంది ఎందుకు నేను నీ ఎంబడ పడతా శ్వేత, ఎందుకే ఇట్లా మాట్లాడుతున్నావు? బరాబర్ మాట్లాడతా. ఇంట్లో నాకు వానితోటి టార్చర్ అవుతుంది. వాడు ఊకే తిట్టుడు కొట్టుడు, నీ గురించి నేను అన్ని భరించుడు ఎందుకు? నాకేం అవసరం అని ఈ కడుపు తీపించుకున్నా అయిపో. ఇప్పుడు ఈ కడుపుతోటి వచ్చింది గోస. నువ్వేమో అద్దు అనంటివి, నేనేమో నీ మైకం నుండి నీ మత్తులుండి నేను తీసుకోలేదు. రేపటి రోజున మళ్ళా బాడుకోకు తెలిస్తే ఎట్లా? కొంచెం కూడా నీకు శ్రద్ధ లేదు. లేపకపోతా అనబడితివి, ఇంట్లోనే వండబడితివి. మరి అలా ఏదో ఒకటి తెలుసుకుందామనే అడగడానికి వచ్చిన. చెప్పు, నీ మనసులా ఏమున్నది, ఏం కథ, అసలు నువ్వేమనుకుంటున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? నన్ను నేనంటే ఇష్టమా కాదా, నేనంటే ప్రేమ ఉన్నదా లేదా, లేదంటే చెప్పు కదా. ఎందుకే గింత ఘోరంగా మాట్లాడతాను? ఎందుకే నువ్వు ఇంత కఠినంగా మారిపోయావు? అరే మారిపోడు కాదు, నాకేమో నువ్వంటే పిచ్చి. నీకోసం నేను ఏదైనా చేయడానికి రెడీ ఉన్నా, కానీ నువ్వు నా కోసం ఏం చేయడానికి రెడీగా లేవు. నాకు అదే బాధ అవుతుంది. నువ్వు రోజు రోజుకు చాలా మారిపోతున్నావు. మీ వాళ్ళు నిన్ను ఏం చేసి మారుస్తారో ఏం కథనో అని నాకు భయం అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు? నీకు ఆ భయం ఉంటే నువ్వు నన్ను నమ్ముతలేవు కదా. ఏం లేదు, దవాఖానలకు పోయి నాకు గోళీలు దేపో, అబార్షన్ చేసుకుంటా, ఎట్లనన్నా సత్తాయిగా. అంటే ఏమన్నట్టు? ఆంతోటే ఉంటానంటున్నావా కడుపు తీయించుకొని? అవును. ఉంటావా? ఆంతోటే ఉంటావా అనే? అట్లాంటప్పుడు నన్నెందుకు లవ్ చేసినావు, నాతోటి ఎందుకు వన్నావు, నాతోటి ఎందుకు కడుపు తెచ్చుకున్నావు? నీకు కొంచెమన్నా సిగ్గు అనిపిస్తలేదా? కొంచెమన్నా అది అనిపిస్తలేదా? మరి దాన్ని ఆ మొగనికి తెలిసింది, ఆడు ఎంత టార్చర్ చేస్తాడో, నేను తొందర దాన్ని ఎటైనా తీసుకుపోతా, మేము మంచిగా బతుకుతాం కదా అని అనిపిస్తలేదా? ఇప్పుడు అనగానే బాగా సీరియస్ అవుతున్నావు. అరే రామశంకర, ఎటన్నా పోవాలంటే పైసలు కావద్దా అనే? అట్టిగానే పోయి ఏడుంటావు? అయ్యో నువ్వు తీసుకపోవు, నువ్వేం నాకు అజ్జయ్యవు, నన్నేం అది కావు అని ఇక సప్పుడేక నీ బతుకు నువ్వు బతుకు. నాకు ఒక్క హెల్ప్ అయితే చెయ్యి, గోళీలు పట్టుకొచ్చి నా మొఖాన వారెయ్యి. నేను నిన్ను నమ్మి అట్టిగానన్నా ఉంచుకుంటుని పాడగాను. పిచ్చా నీకేమన్నా? పొంట ఒక్కటి ఉతుకుతా చెప్తా, నా పిస మాట్లాడకు. ఒక 4 రోజులు ఓపిక పట్టలేవు.
4 రోజులు కాదు 100 రోజులు ఓపిక పట్టినా నువ్వు పైసలు అయితే లేవంటావు. నాకేమో కడుపు పెరుగుతుంది, ఇంట్లో నా మొగుడు పొట్టు పొట్టు అంటాడు. నువ్వును వాడు మంచిగానే ఉంటారు, మధ్యలో నేను నరకం అనుభవిస్తానా. నువ్వు గట్ల పిస పిస మాట్లాడకే. పిసేంది గుసగుసైంది. నాకు ఒక్కటి చెప్పు, అసలు నీకు నేను కావాలా అద్దా? నేను అదే అడుగుతాన్నా, నీకు నేను కావాలా అద్దా? అరే నీకు పిచ్చా ఏమన్నా? నువ్వు కావాలనే కదా నేను కడుపు ఉంచుకున్నది, నీతోటి అత్త అనేది, నీ గురించి ఇదంతా అనుభవించేదంతా నీ గురించే కదా. అలా కొత్తగా నేను కావాలా అద్దా అని ఎందుకు అడుగుతున్నావు? పైసలు కావద్దా చెప్పు. నీ పైసలు పాడగాను, నీ పైసలు అయ్యే వరకు నేనే చచ్చేటట్టున్నా. నువ్వు చచ్చుడు కాదే, నీ మొగని చంపు సప్పుడేక. వాడు చస్తే మనకు ఏ అడ్డు ఉండదు, మంచిగా పెళ్లి చేసుకొని ఆ ఇంట్లోనే ఉండి ఎంజాయ్ చేయచ్చు. ఏంది? అవునే, నిజమే చెప్తానా నేను. నీకు నేను కావాలనంటే వాడిని చంపు, వాడు చస్తేనే కదా మనం మంచిగా బతికేది. అవునా? మరి వాణ్ణి ఎట్లా చంపుడు? ఏమున్నదే, తినేదాంట్లో ఇంత మందు పెడితే అయ్యేపోతుంది. కథం గూత్తడు, ఏమైందో ఏమో హార్ట్ అటాక్ వచ్చిపోయిండు అని జనాలు అనుకుంటారు. కరెక్టే గాని ఇప్పుడు ఆ మందు ఎట్లా కావాలి? నేను ఉన్నా కదా, నేను తీసుకొచ్చి ఇస్తా నీకు. ఆ పని అయ్యి సప్పుడేక ఓ పీడ పోతుంది. నా బాధ అంతా నీ గురించే, నువ్వు కావాలనే. కానీ నువ్వు ఊకే పైసలు అయితలేవు అని అంటే నేను ఇంట్లో వీనితోటి టార్చర్ అనుభవిస్తా అంటే నాకు పిచ్చి లేస్తాంది. వీడు ఏమున్నా కూడా నన్ను పక్కలకు రమ్మని నన్ను సతాయిస్తాండు. అందుకే వాడు చస్తే మనకు ఏ బాధ ఉండదు. అర్థమైతుందా? ఊరిని అవ్వ నువ్వు ఫోన్ చేసి నాతోటి సీరియస్గా మాట్లాడేసరికి నాకు ఇంత అంత భయం కాకపాయే. నేను నీ గురించి పిచ్చోడిని అయితా అంటే ఇదేంది గిట్లా మాట్లాడుతాందని నేను వదిలిపెట్టి నేను ఉంటానా? నువ్వు ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు? అరే నేను ఎంత బాధ అనుభవిస్తానో చెప్పు. నువ్వు మంచిగానే ఉంటాను, వాడు మంచిగానే ఉంటాడు, మధ్యలో నేను నలిగిపోతున్నా. నా కడుపులో బేబీ ఉన్నది, ఆ బేబీకి ఏమన్నా అయితే ఎట్లా? నాకు అదే టెన్షన్ కలిగింది. నేను ఒక్కసారన్నా హాస్పిటల్లో ఉంచుకోకపోతిని, టాబ్లెట్స్ వాడకపోతిని. నాకెంత అది కావాలి చెప్పు? కొంచెమన్నా నువ్వు అర్థం చేసుకుంటలేవు. తీసుకుపోతా అని నన్ను ఇంట్లోనే ఉంచబడితివి. నువ్వు అర్థం చేసుకుంటున్నానే శ్వేత, నీ గురించి పిచ్చోన్ లెక్క బయట తిరిగి ఈ ఎట్లా మాట్లాడాలి దీంతోటి, అసలు ఇది ఎందుకు వచ్చింది, ఏం కథ అని నేను టిల్లు గాన్ని బతిలు మాడితే వాడు వచ్చి నీకు అది చేసిండు తెలుసా? నాకు ప్రేమ లేనిదే నేను అంత చేస్తానన్నా. నువ్వు ఎందుకు ఇట్లా అవుతున్నావు చెప్పు? నాకు నువ్వు కావాలరా శ్రీన్గా, నువ్వు లేకపోతే నేను బతకలేనురా, అర్థం చేసుకోరా. ఇచ్చిదానా, నిన్ను వదిలిపెట్టి నేను ఎట్లుంటా చెప్పే? నువ్వు లేకపోతే నేను బతకలేను శ్వేత. ఈ పని చేద్దాం, నీ మొగునికి మెల్లగా మందు పెట్టి సంపు. వాడు చచ్చినాక అటో ఇటో ఓ నెల రోజులు ఇక అదోటి ఇదోటి ఉంటుంది. ఇంకా తర్వాత నువ్వు నేను హాయిగా బతకచ్చు. అర్థమవుతుందా? పెళ్లి చేసుకొని అప్పుడు మనల్ని అనేటోడు కూడా ఉండడు. దానికి మొగడు చచ్చిపోయిండు, ఇక అయితవాయి వీడు పెళ్లి చేసుకున్నాడు అన్నట్టే ఉంటుంది. ఆ ఇల్లు మనకే అవుతుంది. సరేరా, నువ్వు చెప్పిన పని ఖచ్చితంగా చేస్తా. నాకు నీతోటి బతకడం కావాలి. అంటే జనాలు 4 రోజులు పాట పాడతారు. 4 రోజుల తర్వాత మనం పెళ్లి చేసుకుంటామంటే కథమిగా ఈ పని లేట్ చేయొద్దు. ఎందుకు అనంటే నీ పొట్టలో బేబీ ఉన్నది. ఇది ఎంత తొందర చేస్తే అంత మంచిది. నేను నిన్ను హాస్పిటల్కి తీసుకుపోవచ్చు, నీతోటే నీ ఇంట్లోనే ఉండొచ్చు. మీ వాళ్ళు కూడా ఏమనరు, వానికి హార్ట్ అటాక్ వచ్చిందని కవర్ చేయొచ్చు. సరేరా శ్రీను, నువ్వు చెప్పినట్టే చేస్తా. నీకోసం నేను ఏదైనా చేయడానికి రెడీరా. లవ్ యూ బంగారం. నువ్వు గట్లా సీరియస్గా నా మీద కొడితే ఇది నిజంగానే ఇక మొత్తం నన్ను మర్చిపోతుంది. ఏంది ఇది గిట్లా మాట్లాడుతుందని నాకు కొద్ది భయం కాలేదు. పిచ్చోడా, నీ గురించి నేను దల్లడిల్తానరా? నా బాధ నీకు అర్థమైతలేదు. వాడు రోజు తాగచ్చి దా అని అంటాడు. దానంటే ఇక వానికి ముహూర్తం మూడినట్టే గాని అయినా వానికేం తెలుసు లోపట బిడ్డుందని. సరేరా. సరేలే, నేను పోతా మంచిర్యాలకి ఇట్లా పోయి ఏదన్నా మందు తీసుకొచ్చి నీకు ఇత్తా. కథం ఆయనకి పెట్టి వాడిని చంపేస్తే ఇక మనకు అడ్డెవరు ఉండరు, మనకి ఏ డోకా ఉండదు. సరేరా, నువ్వు వాళ్ళు లేనప్పుడు నేను ఫోన్ చేస్తా, నువ్వు మాట్లాడు ఏ విషయం అనేది. సరేనా? వీలైతే రేపు పొద్దుగానే పోతేనే పొయ్యి తీసుకొచ్చి నీకు ఇదే టైంకి రాత్రి ఇత్తా. కథం మటనో చికెనో ఏదన్నా తీసుకురమ్మన్నల్లా పెట్టి తిన్నాం అనుకో, ఇక కథం వాడు గూత్తడు, మనకి ఏ అడ్డంకుంటుంది. సరేరా.
అరే రాయ్యో పోతా మళ్ళా వాళ్ళు ఎత్తే పెద్ద బాధ. సరే అయితే ఆ ఫోన్ కనబడకుండా జర జాగ్రత్తగా పెట్టి వాళ్ళు లేనప్పుడు నాకు మెసేజ్ అన్న పెట్టు, ఫోన్ అన్న వేయి, సరేనా? సరే ఇలాగ పోయినాక జర మెసేజ్ చేయి పోయినా అని. చేస్తా. ఇంకేంది, వాడు చస్తే మా ఇద్దరికి ఏ అడ్డంకుండది. ఎన్ని రోజులు ఈ ప్లాను రాకపాయే. పొద్దుగాలనే బావులను పైసలు అడుక్కొని పోయి రావాలి. హలో వచ్చినరా? పడుకొని ఉన్నాడు. సరే సరే జర జాగ్రత్త, సరేనా? మళ్ళా ఏ విషయం అనేది నీకు రేపు చెప్తా గాని, ఓకేనా? సరే. ఈ బాడకవుతోటి ఇంత టార్చరు అనుభవించే బదులు విని చంపిందే బెటరు. ఆ శ్రీనుకు నాకు ఏ అడ్డంకుండది, ఎవ్వరు కూడా అడ్డురారు. మేము మంచిగా పెళ్లి చేసుకొని నా పుట్టబోయే బిడ్డను పుట్టినాక మంచిగా చూసుకుంటే అయిపోతుంది. తాగుబోతు బాడుకో ఊకే నన్ను గోస ఉచ్చుకోవట్టే. ఓ రమక్క పని తీరినాది? తీరింది లత. ఏం కూరలు వండినవు, ఏం కథ? కూర చల్లగుండా ఏం చేయాలి? కందిపప్పు వేసిన రాజు కూరగాయలు తెమ్మంటే తెచ్చులేదు. ఇక నేనేమో అండులేదు అన్నట్టున్నది కథ. ఏం లేవు ఇంట్లో, అట్టిదే పప్పు వేసిన. పప్పు అయితే ఏంది, వేడన్నంలో తొక్కు పప్పు వేసుకొని తింటే మంచిగా సోరుడు పోతుంది లోపలికి. అరే గాని మా ఆరాలది సప్పులు లేదు కదా. ఇంకెందిగా మొగుడిని ఏమాయ చేసిందో, వాడిని నోరు తెరవకుండా చేసింది, ఇంట్లో వచ్చింది. మళ్ళా 4 రోజులే పట్టు, మళ్ళా 4 రోజుల తర్వాత దాని కథలు పడుతూనే ఉంటది. అంతేనా? గదే మరి కుయ్యలేదు కుట్టుకులేదు మంచిగానే ఉంటున్నట్టున్నారు. ఏలొల్లిన పడతలేదు. పొద్దుగాలనే ముచ్చట్లు పెడతారేమే పని తీరినా అది? ఎక్కడా, నా అయితే బట్టలున్నాయి నర్సక్క. ఏమైంది నర్సక్క? ఏటో పోతున్నావు పొద్దుగాలనే? ఏటు లేదు రామ్య, అట్టిగానే ఇట్లా వెళ్ళినా ఎవరన్నా ఉన్నారా బయట అని. ఇక నేనే లతను పిలిచినా ఏం చెప్తానవే అని అంటే వచ్చింది. పనులు తీరినాయా? ఏమైనా శ్వేత, ఏం సంగతి? తీరినాయా పనులు? ఏం కూర వండినావు? కూరనా టమాటా పప్పు వేసినా. అందరి గవే ఉన్నట్టున్నాయి పప్పులు. వాళ్ళని ఇంత ముక్కేసి ఇస్తారని అనుకుంటే అందరి పప్పులే ఉన్నట్టున్నాయి కదా ఇవాళ. నేను కోడిగుడ్లు వండిన నర్సక్క, ఏమంటావా? ఆ కోడిగుడ్లు మీ ఇంట్లో 3 ఉన్నారని 3 వండుకున్నావు కావచ్చు. నువ్వు నాకేమెత్తవే? 3 అండా, తక్కనే అంటతా. నాడే రామెట్వేండు? ఉన్నాడు ఇంట్లోనే, ఇప్పుడే స్నానం చేస్తా అని పోయిండు. మంచిగా చూసుకుంటాండా, మళ్ళా గిట్ల లొల్లి పెడతాండా శ్వేత? గట్లనే మంచిగానే చూసుకుంటాడు. తిట్టేటప్పుడు తిడతాడు. అయితే తిట్టిన పడాలి కొట్టిన పడాలి. ఏంటి తిట్టిన పడాలి కొట్టిన పడాలని వరకు సర్వని ఇంట్లో గురికే అది. దానికి శ్రీమంతం వచ్చే ఇన్ని రోజులు నల్లికుట్ల దాని లెక్క ఇంట్లో పడి ఉండే. ఇప్పుడేమో శ్రీమంతం వచ్చే మనం అంటే పడతా అది నర్సక్క. నువ్వేమో అందరిని గెలుపుకుంటుంటావు. కూడా అంటే నేను తప్పు ముచ్చటన్ననే. అబ్బో మీరు భలే ఉన్నారు. బిడ్ల కంపెనీ వచ్చిండు అయ్యల్లా, తలుపేది ఇయ్యలేదు. ఆడేం తలుపు తీస్తాడు, వారానికి ఒక్కసారి అన్న అత్తలేడు. ముండగొడుకు అట్టిగానే ఉంటుంది. బిడ్లనే చేద్దామనంటే వాడచ్చి పాడైతలేడు. ఏమతీయే, నేను అట్లా మళ్ళా దగ్గర పోయేస్తా. నర్సక్క అందరిని గెలుపుడే నిజంగా. అబ్బో దీని సోకు పాడగాను. నర్సక్క ఒక్క మాట అనుడితోటే ఉరుకుతాను ఇంట్లోకి. చూసినావరా మక్క? ఊరికంతీయే, దాంతో మనకేంది? జోరుదారు రెడీ అయినవు, మళ్ళీ పోతాను. అరే ఏడబోతున్నావు అంటే ఏమన్నట్టే, అట్లట్లా పొయ్యత్తా. అల్లా తాగత్తవా ఏంది? తాగత్త మళ్ళా నీతోటి ఓ పెద్ద పరిశాన్ నాకు. నేనేమంటున్నానే తాగత్తే నిన్ను? అంతా పిస ఎత్తాను. నేనేం పిస ఏలే. ఎందుకు పిస ఎత్తలేవు? నువ్వు రాత్రి ఎన్నెన్ని మాటలు అన్నావు, ఏం కథ? నేను ఏం అనలేదు నిన్ను. నువ్వు అన్ని కథలు పడకు, అర్థమైతుందా? నోరేమో బాగలేత్తందేమే. నోరు లేకపోతే ఏం లెత్తది? ఏందో ఏమున్నా బయట కోవుడు తాగుడు అచ్చుడు. తాగితే సొయ్యే ఉంటలేదు నీకు, సొలుపుకుంటానే రాబడితివి. నేనేం సొలుపుకుంటా అత్తలేంతి, ఇప్పుడేం తాగడానికి పోతలేను. నాకు చిన్న పని ఉన్నది, ఆ పనికాడికి పొయ్యత్తా. చిన్న పని అంటే ఏం పని? ఏం చేస్తానో అంతగానం నువ్వు? ఏ రాజోళ్ళ పొలం దిక్కు పోతాన్నా, అట్టిగానే టైం పాసు. తమ్ముడు అటే ఉంటాడు కదా. ఊకే తమ్ముడు అని బాగా తిరుగుతాన్న వాళ్ళ చుట్టూ అవసరమా పాలళ్ళతోటి నీకు? ఏయ్ దొంగదానా, నువ్వు ఏం మాట్లాడుతానవే? నువ్వు నన్ను మోసం చేసిన రోజు, నన్ను ఇష్టపెట్టి పీకిన రోజు నా తమ్ముడే నా దగ్గర కావలుండి నన్ను కాపాడిండు. వాడే లేకపోతే ఈరోజు నేను బతకపోదును. నువ్వు నన్నేమన్నంటే పడతగాని వాళ్ళనేమన్నంటే అస్సలకే ఊరుకోను. దేనికైనా అస్సలు వెనుకాడ నేను చెప్తాన్నా. వాళ్ళే నాకు ముఖ్యం, వాళ్ళ తర్వాతే ఎవ్వరైనా. అన్నీ మోర్దోపు మాటలు మాట్లాడకు. వాడు లేకపోతే నేను ఈ రోజు ఇక్కడ ఉండకపోదును. అర్థమైతుందా? చెంపలు దౌడలు అన్ని దగ్గరకు ఒత్తుతా. దొంగముండా మంచిగున్నోన్ని చెడగొడతావేమే?
అంత మెంటల్ బీపీ లేపినావు ఇప్పుడు. అంటే ఏంది ఇప్పుడు వాళ్ళ గురించి నన్ను చంపుతావా? చంపుడు కాదు, నరికి పోగులెత్తా. వాళ్ళే నాకు ముఖ్యం, వాళ్ళ తర్వాతనే నువ్వు. అడక తినేదానా, బజర్దానా? ఇప్పుడు వాళ్ళ గురించి గంతగానం తిడతాను, నీకు వాళ్ళే ముఖ్యమా అయితే? అవును, వాళ్ళే ముఖ్యం. ఏం చేస్తావే? సరే సరే మంచిది పో. మంచిగున్నోన్ని చెడగొడుతుంది. చెడగొట్టు ముండా. ఇంకోసారి వాళ్ళ గురించి ఏదన్నా అంటే సావగొట్టి చెవులు ముత్తా. ఛీ, దొంగ బాడుకో, నేను అనకున్నా అయిపో. వాళ్ళ గురించి నన్ను గింత సీరియస్ అయితాండు నా మీదికి. ఎవరితోటి ఉంటాడో చూస్తా. వీడి దత్తనే నేను మనశ్శాంతిగా ఉంటగడి, వీడు బతుకున్న రోజు నేను మనశ్శాంతిగా ఉండా. దొంగ బాడుకో పోయిండా లేదా చూసి డోర్లెత్తా. ఏమైందిరా ఓ బాడుకో లేవత్తలేదు ఇంకా? రాత్రి ఎడబై మునిగినవరా, లేచి చూసే వరకు లేవు. నేనెటు పోయిన్నే? పోతే ముత్రానికి పోతా. ముత్రానికి ఎంతసేపు పోతారా? అర్ధగంట పోతారా? మళ్ళా నువ్వు ఏదో ఎత్తన్నావు గాని నాకేదో తేడా కొడుతాంది. నీ పండ్లన్నీ ఏం లేకుండా రాల కొడతా నేను. పిచ్చానే నీకు, నేనేం చేస్తాననే అమ్మా, నువ్వు మళ్ళా గట్లంటావు నన్ను. అట్లానుడేంది కొడుక, నువ్వు మళ్ళా ఏదని వేసినట్టు తెలవాలే. నిన్ను చంపుతా గాని గా బుట్టన్ దగ్గర పోదామనంటే అత్తలేకపోతివి. నిన్న రాత్రి ఏడబోయి మునిగినావు. ఎటులేదే, గట్టి ఇల్లుగాడట బాగా తాగి వాళ్ళ అయ్యని తిట్టిండట. అయితే వాళ్ళయ్య నాకు ఫోన్ చేస్తే మళ్ళా మీరు ఓనియ్యరు తిడతారు అని నేను పోయిన్నే. ఇల్లుగానోళ్ళు అయ్యా తాగుతాడు, బొరతాడు, వాడు ఏమన్నా అవుతాడు. నీకు గా రాత్రి పోవుడు అవసరమా? అరే ఇప్పుడు ఏందే అమ్మ, నేను ఎటు పోలేదు కదా, నువ్వు ఎందుకే అట్లా ఉరుతాన్నావు? 11 అవుతాంది టైము. ఈ వారకు ముఖం లేదు, ఏది లేదు. నడు కడుక్కోపో, ముఖం కడుక్కోపోరా, తానం చేయిపో. చేత్తా. ఈ దొంగ బాడుకో మళ్ళా దాని దిక్కు గిట్లా మళ్ళీండా, దాని దగ్గర గిట్లా పోతాండా. దీంతోటి రామకట్టం పాడైంది నాకు తెలిసి మళ్ళా దానికి అలవాటు పడతాండా. అయినా దొంగ బొడ్డిని బయటకు రానిత్తలేడేమో మొగడు. అది ఎట్లత్తాంది, వీడు పోతాండా? అసలు వీడు ఎటు వేండు రాత్రి? ఆ మనసు ఏదో కీడు సంభవిస్తాంది, ఏదో అవుతుంది అన్నట్టు అనిపిస్తాంది. ఎందుకు, ఏం జరుగుతుంది, ఏం కథ? నా ఎడమ కన్నెందుకో బాగా కొట్టుకుంటాంది. నాకు భయమే అయిపాడైతాంది. శ్వేత చెప్పే. ఏమైందిరా? ఎన్నిసార్లు ఫోన్ చేయాలా నీకు? ఫోనే లిఫ్ట్ చేస్తలేవు. ఏమో వాళ్ళు లేడని నేను చూసి చేస్తా అంటే. అవునానే, ఇక నేను ఇంతకు ముందే లేచిన, రాత్రి పడుకోలేదు కదా, అందుకే లేచిన. ఇగో ఇప్పుడే ఇటు వచ్చి మాట్లాడుతున్నా. చెప్పు, ఏమైంది? ఏం కాలేదు. ఎందుకు ఇంతసేపు పడుకున్నావు? నిద్ర లేదంటలేనా? పోయిండా వాడు? మళ్ళేమన్నా అన్నడా? ఓ లొల్లి పెడతాండు కాదు. ఎందుకట? ఏమైందా బాడుకోవుకు? అట్టటిగానే గాలతున్ను రాజులేరా, వాళ్ళతోటి ఊకే ఎందుకు తిరుగుతున్నావు రాజుతోటి అని అంటే, ఓ అల్లనంటవా, ఇట్లంటవా, అట్లంటవా అని నన్ను పొట్టు పొట్టు తిట్టి అవతల పడ్డాడు. తాగడానికి పోతున్నావా అని అన్నా అంటే, లేదు లేదు అని అంటాడు. వాడు తాగొచ్చినాక పిస పిస మాట్లాడతాండు, పిస పిస చేస్తాండ్రా. సరే నేను ఇంకా ఇంటికాడనే ఉన్నా. ఒక 20 నిమిషాలల్లా స్నానం చేసి బయటకు వెళ్తా. వెళ్ళినాక నీకు మెసేజ్ పెడతా చూడు. వాడు లేకపోతే నాకు ఫోన్ చేయి, సరేనా? నేను మరి పైసలు మెల్లగా 1000 రూపాయలు 2000 అడుక్కొని మంచిర్యాలు పోయేస్తా, సరేనా? సరేరా, నువ్వు నాకు సొంతం కావడానికి నేను ఏదైనా చేస్తా. ఇంతోటి ఇట్లా టార్చర్ అనుభవించే బదులు సపరేక సంపి సచ్చిండంటే అయిపోతుంది. సరే బంగారం, నేను మళ్ళీ ఎత్తావు. సరే సరే, ఫస్ట్ మెసేజ్ పెట్టు, నేను చూసుకొని నీకు ఫోన్ చేస్తా. సరే. నా సొంతం కావాలంటే దాని గురించి ఏదైనా ఎత్త. నేను తొందర స్నానం చేసి బయట పడాలి. ఏమైందయ్యా రాము, అంత బాగేనా? అంత బాగేనే బాపు. ఎట్లుంటాంది నీ పెళ్ళం? మంచిగుంటాందా లేదా? వచ్చిందట కదా, తోలేసిపోయిర్రట కదా మీ అత్త మామ. మంచిగుండకపోతే ఏం చేస్తుంది? దాని బొక్కలు ఇరగొట్టనా? ఇప్పటికైనా జాగ్రత్తగా పడు. దానికి ఉండాలి బుద్ధి. ఇప్పుడైతే మంచిగానే ఉంటాంది. ఆ బాడకవు ఏ బట్టి ఇంత పెద్ద కథాయే. నేను దుబాయ్ పోకున్నా అయిపోయే బాపు. ఇక ఏం చేద్దాం, బతుకు తెరుకు నేను పోతే నా ఇజ్జత్ తీసిర్రు. అయితవాయే ఇప్పటికైనా జరా జాగ్రత్తగా చూసుకో, ఉంచుకో. బా ఈడు ఇన్నే ఉన్నాడుగా, ఈయనకి నేనెందుకు భయపడతా? అంగబాడుకవులకు బాగా కావురం వచ్చింది. కావురం వచ్చి మంది పెళ్ళాలెంబడ పడతారు. సొంటి బాడుకవులను బతకనియద్దు, సావగొట్టాలి.
సిగ్గులేని బాడుకవులు. నీకుండాలిరా ముందు సిగ్గు. ఏంది ఏంద్రా ఏమంటున్నావురా? నిన్నెవడేమంటాన్రా? అరే ఈ రారా పోరా కొడుతున్నవేంద్రా? బగ్గ బలిసిన అదిరా బాడుకోవు. రాగు రేవో పోడా, నీకు చిన్న లేదు పెద్ద లేదా రా? ఎటు పడతాటే మాట్లాడుతున్నావు? ఇప్పుడు నేను వాని జోలికి వచ్చిందా, వాడు నా జోలికి వచ్చిండా? నేను సప్పుడేక పోతా అంటే మంది పిల్లలతోటి వండే లాంజ కొడుకులు అది ఇదని మాట్లాడుతాండు వీడు. దీనికి ఉండాలి కొంచెమన్నా సిగ్గు మానం. ఏమైంది? నన్నెందుకు అంటున్నావురా నువ్వు? ఆ రోజు నిన్ను సంపక వదిలిపెట్టినానారా నీకు ఇంత రువాబ్ మాటలు వస్తున్నాయి? కిడిబాడుకోవు. ఇందిరా లేకిడోన్నా, నువ్వు లేకిడోనివిరా. అయ్యో గడలు పట్టుకుంటారేంది? ఆగుర్రి మీ కొట్లాట పాడుగా నాగుర్రి. కొట్లాట కాదు, వీన్ని సంపకిసి పెట్టిన దొంగ పడుకోవు. నా పెళ్ళంతోటి వండి దొరికినప్పుడే వీన్ని నరకనుండే పాతి పెట్టనుండే, కానీ అప్పుడే వదిలిపెట్టినా. నీకుండాలరా, నీకు నీ పెళ్ళాన్ని ఇచ్చిపెట్టిపోయినప్పుడు సిగ్గు అనిపించలేదురా? ఊర్ని శ్రీను ఏంద్రా గట్ల మాట్లాడతాను? మరి వీంది తప్పు పెట్టుకొని నన్ను అంటాడు. నేను పెళ్ళానికి నేను నచ్చినా రమ్మన్నది. వీనుకుండాలే సొయ్యి. వీడు నచ్చకనే కదా నన్ను రమ్మన్నది. ఊర్ని శ్రీను నువ్వేనా ఇట్లా మాట్లాడేది? నరసవ్వా ఇల్లు అవ్వకయ్యకి ఎప్పు పో. ఆగు శ్రీను ఆగు, అయిపోయిన లోలిని మళ్ళా నవ్వుకుడు ఎందుకురా? వదిలిపెట్టరా. ఇంకోసారి నా వార్తకు నా జోలికి వచ్చినాం అనుకో, నేనేం చేస్తానో నాకు తెలియదు. చెప్తాన్న బిడ్డ. వారా నా ఇంటికి కూడా వీకలేవు పో, దరిద్ర బాడుకోవు. అసలు ఎందుకు వచ్చిందిరా లొల్లి? మీ లొల్లి పాడుగాను. ఆవురా ఓ రాము, మళ్ళెందుకురా నీకు రోడ్ మీద వెళ్ళి? ఇప్పుడు నీ ఇజ్జత్ పోతుందా వాంది పోతుందిరా? దొంగ బాడుకోవు. వీని యూత్తనే నాకు మంటలేస్తుంది నరసక్క. వీడు అప్పటి నుండి ఇప్పటికి ఏడా కనిపించలేదు. ఏడ కనిపిస్తాడా వీన్ని ఏడదాన్ని ఇచ్చుకొని దొరకల్లా అనే చూస్తానా. అయ్యో అలే లొల్లి పెట్టుకున్నారు పో. నడు నడు నువ్వు. అన్ని ఇచ్చిపెట్ట నేను గాని. అసలు ఎట్లా వచ్చిందే ముచ్చడా? నాతో అట్టిగానే మాట్లాడతాడు. నేనే పెళ్ళం మంచుకున్నాదిరా, మళ్ళేమన్నా కిరికిరి పెట్టుకుంటారా, జాగ్రత్త ఉంచురా పెళ్ళాన్ని అని చెప్తానా. అంతలోపే వాడిటి మోకే పోతాడు. వీడే గెలికిండు. వీడే ఏదో మాట అన్నాక వానికి రేషం వచ్చింది. వాడేమో మాట అన్నాక ఏంద్రా ఏమో అంటున్నావని వీడు అన్నాడు. అల్లనే ముదురాయించుకున్నారు. కాదు ఎందుకు అవసరమా? ఈయన పెళ్ళాంది తప్పున్నప్పుడు ఈ నోరు మూసుకొని ఉంటే ఏమైతుంది? ఆ పోరడు కనిపించినల్లా అప్పుడల్లా ఏదోటి అంటే వాడెందుకు ఊకుంటాడు? అసలే ఉడుకు మీద ఉందాయ రక్తం. ఈ కాలాన ఎవరు చెప్తే ఎవరు వింటారవ్వా పంచను. ఈ దొంగ బాడకవును చంపేదాకా నేనెట్లుకుంటా? ఆ బాడకవును వాని పెళ్ళంతోటి చంపిపిత్తావు. నన్ను అనవసరంగా మాటలు అనుకుంటారు రెచ్చగొడతాడు. నా గల్ల పట్టిండు వేస్ట్ బాడుకోవు. దీనికి ఫోన్ చేస్తావు. హలో చెప్పురా. అసలు వీడు ఏమనుకుంటాండే నా గురించి నాకు అర్థమైతలేదు. ఎవడాడు? ఏమైంది? నీ మొగడే, నీ మొగడు. ఏయ్ నా మోడనంటావు, ఏమైంది? అదే నేను నా సందర నేను సప్పుడే కత్తన్నా. వాడు గా ముసలంతోటి మాట్లాడుతాండు. అట్టిగా అనవసరంగా మాటలు ఇచ్చిపెట్టిండు. నేను అందుకున్నాయిగా నాకు కోపం ఆగలే. అయ్యో కొట్టుకున్నారా ఏంది? కొట్టుకునుడు కాదు, వాణ్ణి నరుకుతా అని చెప్పినా. అరే రామా నువ్వు గట్లెందుకు అన్నావురా? నువ్వు కూడా నీ మోహన్కే సపోర్ట్ చేస్తున్నావా? వాడు ఎట్లా మాట్లాడిండు ఏం కథ అనేది చూసినావు నువ్వు? సరే సరేలే పోనీలే. ఇప్పుడు మళ్ళా లొల్లి పెట్టుకుంటే రేపు పుష్కనా గదే నువ్వు చెప్తివి. ఆయనకేమన్నా అయితే మళ్ళా నీ మీద పోదా? ఎందుకు చెప్తే అర్థం చేసుకోవు. వాడు ఎన్నన్నా అనుకోనని సపరేక నువ్వు వెళ్ళొత్తే అయిపోవు కదా బయటికి. నాకు బీపీ లేపద్దు. లేపిందంటే నేను వేరే అయితా తెలుసు కదా నీకు. సరేలే ఇప్పుడు వేండా లేదా? ఏమయ్యాక నర్సవ్వ మల్లవ్వ చూసి ఆపిర్రు. నేను ఇటు మొకే అయ్యి వచ్చినా. ఏం చేస్తున్నావు నువ్వు? తిన్నావా? కాదు ఇన్లేదు. ఈ టైం దాకా తినకుంటా ఏం చేస్తున్నావే? నువ్వు ఎప్పితే నువ్వినవు. లోపట బిడ్డున్నది. ఎందుకే నువ్వు ఇట్లా చేస్తున్నావు? అర్థం చేసుకుంటలేవు. ఏ తింటది? నాకు అన్నం తిన బుద్ధి అయితే లేదంటే ఏమైనా తీసుకురావాలా? మంచిర్యాల పోతున్నా. మనం నిన్న నైటు మాట్లాడుకున్నాం కదా, అదే పని మీద పోతున్నా. అవునా? నాకు భయం అవుతుందా? ప్లాను వర్కౌట్ అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. నువ్వేం భయపడకు. సరేరా మరి తీసుకురా, తీసుకొచ్చి మళ్ళా నైట్ గిట్లా కలుస్తా ఇచ్చేవు.
లేట్ చేయొద్దు శ్వేత. నాకు నువ్వు కావాలని ఉన్నది, నీ దగ్గరికి రావాలని ఉన్నది, నిన్ను మంచిగా చూసుకోవాలని ఉన్నది. ఎందుకు అనంటే నీ కడుపులో బేబీ ఉంది కాబట్టి, అది మన బేబీ కాబట్టి నా మనసంతా నీ దిక్కే కొట్టుకుంటుంది. వీడు చస్తే మనకు అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. సరేనా? సరే సరే సరే, నేను మంచిర్యాల పోతున్నా, పోయి తీసుకొస్తా. వచ్చినాక వీళ్ళు లేకపోతేనేమో నేను మెసేజ్ పెడతా, చూసుకో. ఒకవేళ వాడు లేకపోతే ఫోన్ చెయ్యి. ఇక ఏంది ఏం కథ అనేది తర్వాత చూద్దాం. సరేనా? ఎట్లా పోతావు? ఇల్లుగాడు ఉన్నాడు కదా, వాని దగ్గరికి పోతా. వాళ్ళ అయ్యబండి ఉంటే వేసుకొని పోతాం ఇద్దరం. అయ్యో మరి ఆయన అడగడా? లేకపోతే ఒక్కొండన్న పోతా, కానీ వాడత్తే వానికి పెద్ద డౌట్ వస్తుంది కదా. మరి కాదా, ఆయనకు డౌట్ వచ్చి ఊరంతా డప్పు సాటింపు వేసిండు అనుకో, మన ఇద్దరి పని అవుతుంది. ఎవరిని పట్టుకొని పోకు. బస్సు కన్నవో లేకపోతే ఎవరన్నా బండి ఇస్తే బండి కన్నవో. సరే మరి ఉండు. సరే సరే, నువ్వైతే జాగ్రత్తగా పెట్టు ఫోను. మళ్ళీ వీడు తాగడానికి పోతాడు కావచ్చు. ఎందుకు అనంటే నాతోటి గొడవ అయింది కదా, మళ్ళా తాగుతాడు కావచ్చు. నువ్వైతే జాగ్రత్తగా ఉండు. సరేనా? వాని జోలికి పోకు, వాని వార్తకు పోకు, బాడుకోవు, కొడతాడు. మా నా మీద ఉన్న కోపం నీ మీద తీస్తాడు కావచ్చు. సరేనా? ఏమోరా, గదే భయం అవుతుంది. సరే సరే, ఏం కాదు కానీ నువ్వేం భయపడకు. వాడేమన్నా అంటే నీ అక్క పుచ్చుకో, ఎట్లయితే అట్లా తిరగా పడితేనే వాడు మన జోలికి రాడు. మనం వానికి భయపడుకుంటా ఉంటే మన జోలికి గట్లనే అత్తడు. సరే సరే ఇక పోదాం. ఎట్లా బండి ఎట్లా దొరకాలి? టిల్లుగాడు ఉన్నాడో? టిల్లు, అరే టిల్లు ఉన్నావా? ఏంద్రా? అయ్యున్నారా, నాకు బండి కావాలి. అయ్య మా ఉన్నాడు గాని బండి ఎందుకు రావాలి? బండి నీకంటే ఇస్తారా? కాదురా, చిన్న పని ఉంది, ఇక్కడికి పోయత్తా, తొందరనే అత్తా. తొందర అత్తవో ఎట్లా అత్తవో గాని బండి తోటి మా అయ్యకు పని ఉంటదిరా. అబ్బా ప్లీజ్ రా, ఒకసారి అడిగిరాపో. పో, ఒక అర్ధగంట గంట అని చెప్పు. సరే అడుగుతా, నేను కూడా రావాలా? నువ్వెందుకు రాని, తొందరనే అత్తా. సరే సరే ఎట్లయినా పోయి మందు తీసుకొచ్చి ఇలా శ్వేతకు ఇయ్యాలే. ఈ అవ్వ ఓ పీడ పోతుంది, బాడుకోవు చస్తే. సో దోస్తులు చూసిర్రా వీడియో? సో ఈ రోజు అయితే కొంచెం బిజీగా ఉన్నాము. ఇక మళ్ళీ మీరు బిజీగా ఉంటారా ఎప్పుడు అని అనుకోకండి. ఇంకా రిలేషన్స్ ఉన్నారు, కొంచెం ఇక మీకోసం టైం తీసుకొని చేసినాం. నెక్స్ట్ పార్ట్లో ఏమైతుంది ఏం కథ అనేది చూద్దాం. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఇక తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.